కామన్ సెన్స్‌ని కామన్‌గా చాలామంది వాడరనమాట. అదేదో అపురూపమైన వస్తువు అయినట్టు, అరుదైన వస్తువు అయినట్టు బీరువాలో పెట్టుకొని తిరిగేవాళ్ళు చాలామంది ఉంటారు మన చుట్టూను. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే కామన్ సెన్స్ లేని వాడని వాళ్ళతోటి అస్సలు సమస్య ఉండదు. మనకు ఒకవేళ కర్మగాలి మనకు గనుక కామన్ సెన్స్ ఉందో ఇంకక్కడ మనం బుక్ అయిపోయినట్టే. ఎందుకంటే మనకున్నదాన్ని మనం బీరువాలో పెట్టలేము. పక్క వాళ్ళకి లేదన్న విషయాన్ని అర్థం చేసుకోలేము. ఇంక దాంతోటి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటామనమాట. సో, ఇదెందుకొచ్చింది ఏంటంటే, మెయిన్‌గా మనీ గురించండి. మనీ గురించి ఒక కామన్ సెన్స్ చాలామంది వాడరు. ఏంటంటే, మనం ఏదో బీరువాలో దాచేసుకుంటేనో, లేదు లేదు అని చెప్పేసుకుంటేనో, లేకపోతే ఇంకోటేదో చేసేస్తానో చాలా డబ్బులుంటాయనుకుంటారు. కానీ లాస్ట్‌కి ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ అనవసరంగా వేస్ట్ చేయడమో, దేనికో అవసరం లేని దానికి ఖర్చు పెట్టడమో చేస్తారు తప్ప ఉపయోగపడేలాగా వాళ్ళకి ఉపయోగపడదు. వాళ్ళకి ఉపయోగపడదు. కష్టపడి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉద్యోగం చేసో, లేకపోతే ఇంకో వ్యాపారం చేసో, కష్టపడి డబ్బులు సంపాదించేది ఎందుకని చెప్పండి? ఎవరికైనా మన వాళ్ళకి చక్కగా మన పిల్లలకి, భార్యకి, భర్తకి సంపాదించే వాళ్ళు ఎవరైతే వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉండడానికి అంతే గదా! బట్ అలా కాదు. డబ్బులన్నీ సంపాదిస్తుంటే, డబ్బులెక్కువొస్తుంటే ఒక తంట, డబ్బులసలు లేకపోతుంటే ఒక తంట, ఇంకోటేదో చేస్తుంటే ఒక తంట. అంతే తప్ప ప్రశాంతంగా ఇలా బతకచ్చు అన్నది మాత్రం చాలామంది వదిలేస్తున్నారసలు దాన్నంతే. మన డబ్బులు మనం సంపాదించుకునే డబ్బులు మన తాత ముత్తాతలు ఇచ్చిన డబ్బులే కాకుండా పక్క వాళ్ళ తాత ముత్తాతలు ఇచ్చిన డబ్బులు కూడా మనకే కావాలనుకుంటాం. కానీ నాకు ఓవర్ ద ఇయర్స్ నాకర్థమైందేంటంటే, మనది మనది మనం కష్టపడి సంపాదించుకుని, కూడబెట్టుకుని, ఖర్చు పెట్టుకుంటే తప్ప, పక్క వాళ్ళ మీద బతికేద్దాము, పక్క వాళ్ళ దాంతో ఏదో చేసేద్దాము అనుకుంటే, అది ఈరోజు మనకేమీ అవ్వకపోయినా లాంగ్ టర్మ్‌లో అయితే మనకు చాలా 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 కష్టాల పాలవుతామండి మనం. అదైతే కన్ఫర్మ్ అనమాట. సరే ఇంక ఈ వీడియోకొస్తే, నేను మొన్న ఢిల్లీ వెళ్ళిన రోజున నేను తిన్న ఫుడ్ ఐటెమ్స్ వీడియో అనమాట ఇది. ఫస్ట్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి పూరి, పోహా, పూరి కర్రీ ఉన్నాయి. ఇంక సరే అవి చక్కగా తినేసాను. ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి కూడా తినేసాను. ఇంక డిన్నర్ ఏం చేయకూడదనుకుంటే, మా నాతో పాటు వచ్చిన సార్ అనమాట, నాకు ఉందండి నా దగ్గర కార్డ్ ఉంది. సో, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ తీసుకుందామన్నారు. నా దగ్గర ఒక రెడ్ కార్డ్ ఉంది కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదనమాట. సో, ఇంకొంచెం టైం ఎక్స్ట్రా ఉండడంతో అక్కడికైతే వెళ్ళాం. అక్కడ చాలా రకాల ఫుడ్ ఐటెమ్స్ ఉన్నాయి. నాన్ వెజ్ కూడా ఉన్నాయి. సరే నేను ఎలాగో వెజ్జే కాబట్టి నాకు కావాల్సినవేదో వేసుకుని, పన్నీర్ ఉంటే అస్సల పట్టించుకోకుండా ఉండలేను నేను. సో, పన్నీర్ చక్కగా వేసేసుకుని, అన్నీ వేసేసుకుని అయితే తినేసాను. స్వీట్స్ అంతగా తినను కాబట్టి ఏదో ఒకటి రెండు ట్రై చేశానంతే. సో, సార్ వల్ల నేనైతే ఫస్ట్ టైం ఎయిర్‌పోర్ట్ యాక్సెస్‌కి వెళ్ళాను. ఎందుకంటే అంతకుముందు ఈ మధ్య ఫ్రీక్వెంట్‌గా ఢిల్లీ వెళ్ళాల్సొస్తుంది కానీ, ఎప్పుడూ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లోకి అయితే వెళ్ళలేదనమాట. ఎందుకంటే అక్కడ మర్చిపోయి నేను ఫ్లైట్ మిస్ అవుతానేమో అని భయం. అందులోనూ నిద్రమత్తులో ఇంకంత అనిపించదు కూడాను. సో, అక్కడ నాకు పన్నీర్ దో ప్యాజా అయితే సూపర్ నచ్చిందండి. టేస్ట్ అయితే ఆసమ్ నెక్స్ట్ లెవెల్ ఉందనమాట. నెక్స్ట్ టైమ్ అయితే ఖచ్చితంగా నేను వెళ్తాను. సో, ఇంక అలాంటివి చాలా ఉన్నాయి. చపాతీ, రైస్ అలాంటివి కూడా ఉన్నాయి. స్వీట్స్ కూడా ఉన్నాయి. నేను స్వీట్స్ కూడా కేక్ అవి కూడా ఉన్నాయి. పిల్లలతో వెళ్ళినప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు మనం. అదండి సంగతి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయం ఏంటో నాకు కమెంట్స్‌లో చెప్పండి.